టేస్ట్ చేసేది అట్లా ఉంది. బోటి బిర్యానీ అసలు ఇందులో కూర లేకుండా కూడా తినేసేయచ్చు. బోటి బిర్యానీ ఊరికి అన్నం తినేయచ్చు. సూపర్గా. హనుమ స్పెషల్ వంట మజాక. అమ్మ కూరకారాలు సూపరు. ఎంత బాగుందో బిర్యానీ అయితే. మసాలా బిర్యానీ మసాలా అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన కలర్, అద్భుతమైన రుచి, రంగు రుచి చిక్కదనం లాగా సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. బిర్యానీ మసాలా వల్లమా ఎంత టేస్టీగా ఉందో బిర్యానీ. అవును అబ్బా కమ్మటి వాసన అండి. ఎన్ని రకాలు వేసిందో పౌడర్ లో. బిర్యానీ మసాలాలో 15-16 వెరైటీస్ పడినాయి. కనుమ స్పెషల్ వంట బోటి ఫ్రై పీస్ బిర్యానీ, నాటు చికెన్ కర్రీ, అలాగే నాటు చికెన్, ఎగ్, ముట్టె గిట్టె, ఎగ్ తలకాయ హార్ట్ గిట్టేసి ఫ్రై చేశాను. అందరికి కనుమ శుభాకాంక్షలు. మా మమ్మీ హార్ట్ పెట్టి చేసిన అమ్మ కూరకారం వైపు నుంచి కూడా మీకు అమ్మ శుభాకాంక్షలు. 23 ప్రోడక్ట్లతో మీ ముందుకు వచ్చే అన్ని గరం మసాలాలు, కారపొడులు, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు అన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. 96110884. అది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. పండక్కి ఎంజాయ్ చేద్దాం రండి. బాగా కష్టపడ్డాం, బాగా తింటాం, హ్యాపీగా ఉండాలి. మీరు మేమందరం కలిసి తినేసి ఇంటికి పడుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారు కదా చిక్కగా. ఇలా ఉన్నప్పుడు మనం కొత్తలాడుతుంది. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని మనం కర్రీ అనేది దించేసుకోవాలి. అమ్మ కూరకారం అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన ఫ్లేవరు, ఆరోగ్యానికి మంచిది. హోమ్మేడ్గా చేసాము, శుభ్రతతో చేసాము. మీకు నచ్చితే అన్నీ అండి. కారపొళ్ళు, నల్ల కారం, మిరియాల కారం, గొడ్డు కారం, మునగాకు కారం, అవిసాకు కారం, ఎన్ని కారపొళ్ళు ఉన్నాయి తెలుసా. ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉండడంతో పాటు చపాతీ ఆట, దోశ ఆట, ఇడ్లీ ఆట అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇది చూడండి అయిపోయింది. ఏమా రెడీ టు ఈటా. ప్లేట్స్ పెట్టుకొని తినేయడమా. చల్లారిపోతే మనకి ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కూర. నాటు చికెన్ అండి, తింటే మంచిది. నాటు చికెన్ తినండి ఎప్పుడైనా తినాలనుకుంటే. ఓకే దామా అన్నం ఒకసారి బిర్యానీ కలుపుదామా. బోటి బిర్యానీ మన ఛానల్లో చేయటం ఇదే ఫస్ట్. నేచురల్ కలర్ లేదు బిర్యానీ. అవునమ్మా, మా మమ్మీ ఎటువంటి కలర్ వేయలా, హోమ్ మేడ్ మంచి ఎల్లో కలర్ ఉంది. పసుపు వల్ల ఇంకా మంచిగా ఉంది. అవును, అదే బిర్యానీ మసాలా పౌడర్స్ నీస్ వాసన. బోటీని చీప్ గా తీసేసేవాళ్ళు ఇలా పలావ్ చేసుకోవచ్చండి. బోటి బిర్యానీ ఎంత బాగుంటుందో తెలుసా. ఇది ఫ్రై పీస్ బోటి బిర్యానీ బాగుందా. ఇది ఒరిజినల్ కలర్ అన్నం, ఇది రెండు మిక్స్ అయిన తర్వాత మంచి కలర్ ఉంటుందమ్మా. చూసావా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు కనుమ శుభాకాంక్షలు అండి. కనుమ పండగ బాగా చేసుకొని హ్యాపీగా ఉండండి. మీరు మీ పిల్లలతోటి అందరూ బాగుండండి. మేము అందరం ఉంటాము. ఓకేనా? మా వీడియోస్ చూడండి. డైలీ మంచి మంచి కుకింగ్ వీడియోస్తో పాటు ఇవాళ రేపు మేము కారపొడి కూడా తీసుకొచ్చాం. అంటే 23 ప్రోడక్ట్లు అమ్మ కూరకారం నుంచి స్టార్ట్ చేసి 23 ప్రోడక్ట్లు మీ ముందుకు వచ్చాయి. దోశ పిండి, ఇడ్లీ పిండి, చపాతీ పౌడర్, అలాగే బిర్యానీ మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా, మళ్ళీ పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, ఫిష్ పులుసు మసాలా, ఫిష్ ఫ్రై మసాలా, అలాగే మీకు నల్ల కారం, మునగాకు కారం, అవిసాకు కారం, వీటితో పాటు పుట్నాల పొడి, ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చానో మీ ముందుకి. నచ్చితే అందరూ వీడియో కింద ఇస్తున్నాను. వీడియో కింద ఎన్ని 23 ప్రోడక్ట్లు, వాటి యొక్క ప్రైజులు ఇవన్నీ ఇస్తున్నాను. చక్కగా కొనుక్కోండి. కనుమ పండగ అయితే ఈరోజు మేము ఇది చూడండి బోటి దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది బోటి అండి. ఇది దగ్గర 1 కేజీన్నర ఉంటుంది. బోటి శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారు. అలాగే 3.5 కేజీలు కోడి, 2 కోళ్ళు కలిపితే 3.5 కేజీలు నాటు కోడి ఇది. అలాగే గుడ్లు వచ్చినాయి, వీటితో ఫ్రై చేస్తాను. కందనకాయ, గుండెకాయ, గుడ్లు, తలకాయ ఇదంతా ఇంకా వీటితో ఫ్రై చేస్తే బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇది నేను పులుసు చేస్తాను. అంటే పులుసు అంటే కూర. అమ్మ చికెన్ మసాలా వేసి చేస్తున్నాను. అలాగే అమ్మ మటన్ మసాలా వేసి బోటి కర్రీ చేసి దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది మటన్ బిర్యానీ పౌడర్, వెజ్ అండ్ నాన్ వెజ్ లోకి వాడుకోవచ్చు. అలాగే అమ్మ పసుపు పొడి అండి, ప్యూర్. ఇది మన ఇంట్లో తయారు చేసింది. అంటే పసుపు కొమ్ములు పట్టించేసి ఎండబెట్టేసి హోమ్ మేడ్ గా చేసింది. ఇందులో ఎటువంటి కలర్స్ ఉండదు, ఎటువంటి కెమికల్స్ ఉండదు. అమ్మ కూరకారం. ఈ కూరకారం ఏ బిర్యానీ చేసినా ఏం వాడినా సరే ఇది వాడుకుంటే ఇది ఏమంటారంటే మల్టీ కలర్స్ అంటారు చూడండి, అన్నిట్లోకి వాడుకోవచ్చు. మంచి వాసనతో పాటు సూపర్ టేస్ట్. అమ్మ కూరకారం దగ్గర నుంచి ఆదరించిన మమ్మల్ని ఇవాళ 23 ప్రోడక్ట్లు వీడియో పెట్టగానే ఇట్లా రెస్పాన్స్ ఉంది. అందరికీ నేను మీ కాళ్ళకే నేను దండం పెడతాను. ఎందుకంటే మమ్మల్ని గెలిపించారు, ఒక అమ్మని గెలిపించారు కాబట్టి ఈ ప్రోడక్ట్లు మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా
10 సార్లు నేను తిని టెస్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి వండి మా అమ్మ మాకు పెట్టి ఆ తర్వాత నా కాపురంలో నేను వండి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ తీసి ఇంతమంది మన్ననలు పొందిన తర్వాత నేనేం చేయాలని ఆలోచించుకొని ఆ తర్వాత ఇంత మంచి వంట మీ అందరి ఇంటికి కూడా రావాలని ఈ ఏదైతే కారపొళ్ళు గరం మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయి, ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ పౌడర్ అన్నీ కూడా రండి. చిరుధాన్యాలు వేసి చేసింది అయితే 14 వెరైటీస్తో చేశాను. చపాతీ ఇడ్లీ పౌడర్ ఒకే పౌడర్ అది. అలాగే చపాతీ పౌడర్ అయితే 7 దినుసులు, పప్పు దినుసులు వేసి చేశాను. చపాతీ చేసుకోవచ్చు హ్యాపీగా, బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. 14 వెరైటీస్ చేశానండి పప్పు దినుసులు వేసి. అది మీకు ఇడ్లీ దోశ 2 వేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఉంటాయంటే ఇందులో 100 రోగాలకి మందులు ఉంటాయంటే నమ్మండి. 14 పప్పు దినుసులు వేసి ఒకే పౌడర్లో ఉంటే మీరు రోజు అన్ని పప్పు దినుసులు అసలు తింటారా? పొద్దున ఒక 2 ఇడ్లీ తినండి, మధ్యాహ్నం ఒక 2 దోశలు తినండి, సాయంత్రం ఏదైనా దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో ఒకటి తినండి. ఇన్ని దినుసులు వేసి చేసిన పౌడర్ మీ హెల్త్ కోరి మా ఫాలోవర్స్ అందరూ బాగుండాలని నేను చేసే వంట మీ అందరికి ఇష్టం కాబట్టి నేనేం చేయాలో ఆలోచించి మీ ముందుకు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ 23 ప్రోడక్ట్లు అండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, చక్కగా మేమే రెస్పాన్స్ అవుతాము, మీకు రిప్లై ఇస్తాము, స్పీడ్ కొరియర్ పంపిస్తున్నాము. పండుగలు కూడా మేము ఇంట్లో మేము సరిగ్గా చేసుకోకుండా కస్టమర్లే దృష్టిలో పెట్టుకుని ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాము. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. చపాతీ ఇడ్లీ పౌడర్ అయితే అసలు దోసపిండి వీటి అసలు దాన్ని నేను ఏ మాటల్లో వర్ణించలేను. మీ ఆరోగ్యాలు అంతకంతా బాగుపడతాయి. బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లోకి వస్తాయి. 100 రోగాలకు మందండి అది. ఏమా పప్పు దినుసులండి అసలు. మీరు ఏమేమి చేశానో వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. దీనికి ముందు వీడియోస్ కూడా చూడండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకొచ్చేది, ఎండబెట్టేది, మా చేత్తో మేము పౌడర్ పట్టించేది, నా చేత్తో నేను వేయించేది, అవన్నీ మీకు వీడియోస్ అన్ని పెట్టాను. ఓకేనా? దోశ ఇడ్లీ పౌడర్ లో 14 పప్పు దినుసులు వేస్ట్ చేశాను. అలాగే ఇడ్లీ పౌడర్ లో 7 వెరైటీస్ పప్పు దినుసులు వేస్ట్ చేశాను. ఇవన్నీ మనం దోశ ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము వాడుతుంది. మా అమ్మ మాకు పెట్టింది. బీపీలు షుగర్ ఇప్పుడు దాకా లేవు అంటే మేము అదే తిన్నాం కాబట్టి ఇదంతా కూడా బుక్ చేసుకోండి. అందరికి కనుమ శుభాకాంక్షలు. వంట అయితే స్పీడ్ చేసి పిల్లలకు పెట్టేస్తాను. ఓకేనా? బాగుందా శారీ? ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నాం, జాకెట్లు కుట్టించుకునే టైం లేదు. మేమే బట్టలు అమ్ముతున్నాం కదా, ఇంకా అందుకని చెప్పేసి మా దగ్గర ఉన్న బట్టలు కాదు. ఇది పాత ఒకసారి కట్టుకున్న టిక్టాక్ నుంచి కట్టుకున్న గ్రీన్ శారీ బాగుందని కట్టుకున్నాను. పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్, 750 శారీస్ అన్ని అమ్ముతున్నాం. 3000 రూపాయలు ఎవరైనా బిల్ చేస్తే వాళ్ళకి డైలీ వేర్ సిల్క్ శారీ ఇస్తున్నాం. 5000 బిల్ చేస్తే వాళ్ళకి మీకు 10 ఇంచెస్ 7 ఇంచెస్ బిగ్ బోర్డర్ పట్టు శారీ ఇస్తున్నాం. 10,000 బుక్ చేసుకున్న వాళ్ళకి 1/2 మీటర్ పట్టు శారీ, అంటే 1/2 మీటర్ బార్డర్ ఉండే పట్టు శారీ ఇస్తున్నాం. బిగ్ బోర్డర్ పట్టు శారీ. ఇవన్నీ కూడాను సంక్రాంతి ఆఫర్లు పెట్టేసి మీకు అందజేస్తున్నాం. చక్కగా బుక్ చేసుకోండి, ఆఫర్లు ఎంజాయ్ చేయండి. మంచిగా పంపిస్తున్నామండి. ఓకేనా? ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూపించు. మనకి చక్కగా తోరణాలు కట్టుకొని ఇంకా ఇక్కడికి వచ్చాం. ఇంటి నిండా చూస్తే ఎక్కడ చూసినా పప్పు దినుసులు, ఎక్కడ చూసినా బట్టలు, కొత్త బట్టలు, అమ్మే బట్టలు. అబ్బే ఇళ్ళంతా గజిబిజి. ఇంటి ముందు మొత్తం వస్తువులు. అయ్యే మాకు సిరి సంపదలు, అయ్యే లక్ష్మీదేవులు, అయ్యే మా బతుకు, అదే మా ఉపాధి. అందుకని మేము ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ సర్దుకొని ఒక రోజు ముందు వచ్చి మొత్తం దుమ్ము ధూళి అంతా తీసేసుకొని ఎక్కడికక్కడ నీట్గా పెట్టుకొని కడుక్కొని ఇది ఎప్పటికప్పుడు మేము యూట్యూబ్లో మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము చాలా కష్టపడుతున్నాము, కష్టం చేస్తాము. ఇక ముందు కూడా ఇలాగే ఉంటాము. మంచి పౌడర్లు, మంచి గరం మసాలాలు మీ ముందుకి అందిస్తాను. సరేనా? వంట చేస్తాను ఫ్రెండ్స్, లేట్ అవుతుంది. పిల్లలకి ఆకలి వేస్తుంది. పిల్లల కోసమే కదా ఏదైనా. బాస్మతి రైస్ అమ్మా, ఇది పాత బియ్యం. కేజీ 290 రూపాయలు. కానీ బిర్యానీ బాగుంటుంది. బాగుండాలి అంటే మంచి బియ్యమే వాడాలి. పాత బియ్యం తీసుకొచ్చి ఇంట్లో స్టోరేజ్ పెట్టుకోండి. కారం కూడా నేను అన్నాను కదండి, మంచిగా వాటి మీద పోయొద్దు. కడిగి డ్రైగా పెట్టా. ఆ పెద్ద ప్లేట్ తీసుకో. ఇవి 4 గ్లాసులు బియ్యం అండి, కేజీ రైస్ అన్నమాట. నీళ్ళు పోసుకున్నాం. 4 గ్లాసులు కదా, 4 గ్లాసులకి మనం గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున పోసుకోవాలి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇటు చూడండి, ఒక స్పూన్ దాకా వేసాను. నీళ్ళు ఇంకా కావాలా? ఇంకా అవసరం తీసుకురా, కొన్ని కర్రీలో వాడుతుంది.
వేడిగా ఉంది ఇక్కడ అలా పెట్టి ముందు బోటి తయారు చేసుకున్నాం మేము ఇలా నాంతూ ఉంటాయి. అక్కడ ఇంకా వాటిలో పెట్టు. అబ్బాయి అంత వాసన వస్తున్నావు మంచిగా పౌడర్ కదా. అప్పుడే కట్ చేస్తావా? ఇంకోటి కట్ చేయనా? ఇంకోటి కట్ చేయనా? ఇంకోటి కట్ చేసి రెండే ఉన్నాయి సరిపోతాయా? ఉల్లిపాయ గసగసాలు వేసి చేసిన పేస్ట్. నీకు ఎన్ని వంటలు అట్లా వచ్చావా? నాకు ఒకటి కూడా గుర్తుండదు. చిన్నప్పుడల్లా మా అమ్మ చేసేది, ఇంకా అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళని, కానీ అప్పుడు తినేవాళ్ళం చేసేవాళ్ళం కాదు. అమ్మకు వచ్చి పిల్లలకి వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మళ్ళీ నేనేం బ్యాడ్ చేసింది అనవసరంగా ఆగు. కడిగి అన్ని కడిగి అక్కడ పెట్టే వరకు ఇంట్లో మనం తయారు చేసిన పసుపు కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నారంటే అండి, కలర్స్ వేసి అన్ని అమ్ముతున్నారు కదా మార్కెట్ ఇవ్వడం రేపు అలా ఏం లేకుండా స్వచ్ఛమైన పసుపు కొమ్ములతోటి ఎండలో ఎండబెట్టి మా చేతులతో మేము చేసి ప్యాకింగ్తో సహా మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది. అమ్మ పసుపు ఓకేనా? ఇది మొహానికి రాసుకోవచ్చు, అలాగే మీరు దేవుడి దగ్గర యూస్ చేసుకోవచ్చు, గడపకు వాడచ్చు. బయట కెమికల్స్ వేసింది మనం ఫేస్కి రాసుకుంటే పింపుల్స్ ఎక్కువ వస్తాయి, పైగా అసలు ఇంకా గడ్డిలా తయారైపోయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. రెండు ఒరిజినల్ పసుపుకి న్యాచురల్ కలర్ ఉంటుందండి. కలర్స్ వేసి ఎలా ఉంటుంది ఒక్కసారి ఎల్లో కలర్ ఉంటుంది, కానీ అది హెల్త్కి మంచిది కాదు. మీకు కావాలంటే మేము ఎండబెట్టేది ఇవన్నీ కూడా వీడియో తీసి కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టినాను, చూసుకోండి. నచ్చితే హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి, బుక్ చేసుకోండి. ఇంకా నేను అమ్మ కూరకారం వేసి చేస్తున్నాను. అమ్మ కూరకారంలో మీకు ధనియాలు, జీలకర్ర, మెంతులు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు, బల్లారి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చేసిన అమ్మ కూరకారం. ఇది 1 స్పూన్ వేసాను. ఇది ఏ కూరలోకైనా వేసుకోవచ్చు, వెజ్ నాన్ వెజ్లో వేసుకుంటే అసలు అద్భుతమైన వాసన. ఇంట్లో నుంచి ఒక మంచి ఫ్లేవర్. ఆర్డర్ పెట్టుకునే వాళ్ళే తిరిగి 3 సార్లు ఆర్డర్ పెట్టుకున్నారు మా దగ్గర, అంటే అది అంతగా నచ్చింది. చూడండి, ఇది బిర్యానీ మసాలా పెద్ద స్పూన్, ఇది దాంతో 1 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసానండి. ఇది వేసుకుంటే ఇంకా మీరు నమ్మడానికి ఇంటి నిండా ఒక మంచి గుమాయించే వాసన. వాసన అప్పుడు తగులుతుంది. తర్వాత ఎన్నో ఇంగ్రీడియంట్స్ వేసాం ఇందులో. చక్క, లవంగం, షాజీరా, రాజ్పూర్, జాపత్రి 16 కూడా మెన్షన్ అయిపోయింది తల్లో. ఇదిగోండి, ఇది మటన్ మసాలా. ఎందుకంటే బిర్యానీ కాబట్టి ఇది 2 వేస్తున్నాం. మామూలుగా మటన్ బోటీలోకి మటన్ మసాలా వేసుకుంటే తెలిపింది. బిర్యానీ మసాలా వేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు నేను ఇది మటన్ చేస్తున్నాను కదా, బోటీ మటన్తో సమానం కదా, అందుకని చెప్పేసి. ఓకేనా? కలపెట్టు. హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి, చక్కగా బుక్ చేసుకుంటే హోమ్ మేడ్ మా చేతితో మేము తయారు చేసిన అమ్మ కూరకారంలో 23 ప్రోడక్ట్లు. చపాతీ పిండి, ఇడ్లీ పౌడరు, దోశ పిండి అన్నీ కూడా పప్పు దినుసులతో చేసిందండి. 14 వెరైటీస్ చేసిన పప్పు దినుసులతో చేసిందంటే హెల్త్కి ఎంత మంచిది. బీపీ, షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. నిజంగానండి, రోజు అంత హెల్తీ ఫుడ్ తింటాం, మన శరీరానికి ఎంత మంచిది. మనం ఏం తింటున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. హెల్తీ ఫుడ్ తింటాం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఎంత సఫర్ అవుతాం. మనం సఫర్ అయ్యి కాకుండా ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్ తినండి. మీకు కారపొళ్ళు కానీ, నల్ల కారం, మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె పొడి, పుట్నాల పొడి, ఎన్ని రకాల పౌడర్లు ఉన్నాయి తెలుసా? ఆనెస్ట్గా చెప్తున్నా, ఫేక్ రివ్యూ అయితే కాదు. వేయగానే పసుపుకి కలర్, పసుపు వేయడం వల్ల అందులో మసాలా నేనే చేసాము, దానికి ఒక మంచి కలర్ వచ్చింది. ఆ పసుపు కూడా కలరు ఫేక్ కలర్లో లేదు, ఒక మంచి యూనో అదొక షేడ్, మంచి షేడ్ లో కలర్. ప్యాకెట్లు వస్తాయండి, హాఫ్ కేజీ ప్యాకెట్లు. మొన్న మా మమ్మీ భోగి ఈ రోజు మాకు పసుపు రాసింది, ఒంటికి నలుగు పెట్టింది. నేను ఎప్పుడు సంవత్సరం రాస్తా, ఫస్ట్ నుంచి మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు అందరూ తెలుస్తుంది. ఇది కట్ చేసావా? నిలువుగా కట్ చేయాలి బిర్యానీలోకి, పర్లేదు. ఉల్లిపాయ కట్ చేయి, మమ్మీ కలిపి కట్ చేయి.
ఇక్కడ అసలు ఇందులో నేను మటన్ బిర్యానీ పౌడర్ వేసాను, బిర్యానీ మసాలా పౌడర్ వేసాను. అది వెజ్లో వాడుకోవచ్చు, నాన్ వెజ్లో కూడా వాడుకోవచ్చు. ఎంత మంచి వాసన అండి, బోటి వాసన. ఇప్పుడు దాకా నీసు వాసన ఉండింది. ఎంత శుభ్రంగా అంటే కడగండి, ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా అదే నిలువుగా కట్టి ఎంత మనకి బోటీ క్లీన్ చేసినా సరే బోటీలో నుంచి మటన్లో నుంచి నీసు వాసన అనేది ఉంటుంది. బోటీలో నుంచి అయితే మరీ విపరీతంగా ఉంటుంది. ఈ పౌడర్ వేయగానే దెబ్బకు మాయం అయిపోయింది. అంటే అంత మంచి 15 దినుసులు వేసి చేసిన మటన్ బిర్యానీ అండి. వెజ్ పలావ్లోకి వండుకోవచ్చు, అలాగే మీరు పన్నీర్ మసాలా బిర్యానీ వండుకోవచ్చు, తర్వాత వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు, చికెన్ పలావ్ చేసుకోవచ్చు, మటన్ పలావ్ చేసుకోవచ్చు. ఇందులోకైనా సరే ఈ పౌడర్ అవైలబుల్ ఉంటుంది. 15-16 దినుసులు వేసి చేసిందండి. గుమాయిస్తుంది. అసలు బయట అయితే రేట్ ఎంత ఉన్నాయో తెలుసా? లవంగాలు, చెక్కాలు, మిరియాలు, ఓయమ్మో యాలకులు అయితే 5,000 కేజీ. అసలు ఊహించలేము. మిరియాలు అయితే మీకు 850 రూపాయలు, లవంగాలు చెక్క ఆకాశం కంటే రేటు. కానీ ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టి యాలకులు లేదు చెప్తున్నా 5,000. వాటర్ అంతా ఇమికిపోయిన తర్వాత ఒక మంచి వాసన, ఇంకా మంచి కలరు దీని పైకి వస్తుంది. అసలు ఎంత మంచి వాసన వస్తుందో, నీసు వాసన ఎటు మాయమైపోయిందో తెలియదు. మీరు పొలంలో ఇంకేం వేసుకోకుండా మీరు ఆ ఒక్క పౌడర్ వేసుకున్న పిల్లలైనా తయారు చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా సరే. మీరు ఇలా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపాయ ఇలా వేసుకొని ఈ పౌడర్ వేసేసుకొని బాస్మతి రైస్ గ్లాసున్నర పోసేసి కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసారంటే పలావ్ రెడీ. రైస్ కుక్కర్లో వండినా సరే షార్ట్ కట్లో. నేను దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను పులిహోర పౌడర్ ఉంది మా దగ్గర. అసలు ఈ పండగకి నేను పులిహోర ఎన్ని చక్కగా మీకు దీనికి ముందే చేసి మీకు చూపిద్దాం అనుకున్నా. కానీ ఈ ప్రోడక్ట్లన్నీ తయారు చేసేటప్పటికి నాకు ఇక్కడ టైం సరిపోయింది. 25 రోజులు ఇంట్లో ఉండి ఇవన్నీ తయారు చేసి నేను ముందుకు తీసుకురావాలని నా కోరిక అంతా ఇంకా కదండి. నా ఛానల్ చూసుకుంటున్నా ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ బాగుండాలి. మాకు ఇంతగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు మాకు మంచి లైఫ్ ఇచ్చారు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరికి మేము మంచి ప్రోడక్ట్లు అందించాలి. నా వంట మీ అందరికి ఇష్టం. నేను అందరి ఇళ్లలో నా వంట అనేది ఉండాలండి ఒక ఆశతో. నేను ఇన్ని రోజులు అసలు యూట్యూబ్ మీద బతికే వాళ్ళు దీని గురించి ఆలోచించుకోకుండా నేను ఇవన్నీ సెలవు పెట్టి చేశానంటే నేను మీకు అందించాలన్న ఆశ నాకు ఎక్కువ ఉంది. కానీ మీ అందరికి నచ్చింది. ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారో ఇక పెట్టుకుంటున్నారు. కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మా మీద అపారమైన నమ్మకంతో బుక్ చేసుకొని 3 సార్లు బుకింగ్ చేసుకున్నారు. అంటే పర్మనెంట్ కస్టమర్లు అనే కదా అర్థం. అది ఇది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కింది ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కేజీన్నర ఉంది కదా, 1 స్పూన్ వేసా, మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వేసా. ఇది వేసేసుకొని ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రైస్ వండుకొని ఆ తర్వాత మనం దీని మీద వేసుకోవాలి. ఓకే, పెరిగేద్దాం. నిమ్మకాయ కట్ చేసా పక్షి. పిల్లలకి మనం చేసేటప్పుడు ఇలా అలవాటు చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి వంట ప్రాక్టీస్ అయిపోయి ఇంట్లో అత్తగారిని మెప్పిస్తారు, మామగారిని మెప్పిస్తారు. ఇట్లా కట్ చేయాలి. నిలువుగా కట్ చేస్తే రసం రాదు. అర్థమైందా? ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా కొత్తిమీర, జీర అవన్నీ వేస్తారు కదా, అవన్నీ మనం ఈ మసాలా పౌడర్ లో వేసినాము. ఆల్రెడీ ఇందులో కూడా వేసినాం, బోటీలో కూడా. ఇందులో ప్లెయిన్ గా కూడా మనం వండుకొని వేసేసుకోవచ్చు. అర్థమవుతుందా? అది బిర్యానీ మసాలా పౌడరా? మటన్ అండ్ చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఎందులోకైనా వాడుకోవచ్చు. ఇది చూసారా ఇంత డ్రై అయిపోయింది కదా అండి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి ఇది ఉడికిందా లేదా ఒక మటన్ వేసేయాలి. ఇది ఇదేం పౌడరా? మటన్ మసాలా. ఇది చికెన్ మసాలా స్టీల్ గిన్నె. మన కూర కారం అంటే నాకు చాలా ఇష్టం. అన్నింట్లో వాడుకోవచ్చు. రేట్ అన్నింట్లో వాడుకోవచ్చు. మటన్ ఉడికిందా? ఇది 75% మనకి ఇలా ఉడకాల, మిగతా 30% మనం రైస్తో పాటు ఉడకాల. అందుకని చెప్పేసి దీన్ని ఇలా డ్రైగా మనం మగ్గనించుకోవాలి. సిమ్లో ఇలా పెట్టేసి ఈ వాటర్ అంతా పీల్చేసుకొని బ్యాడ్ స్మెల్ పోయి మంచి మటన్ మసాలా బిర్యానీ పౌడర్ వాసన వస్తుంది. ఓకే, మంచి వాసన వస్తుంది. ఇందాక మటన్ పౌడర్ వేసాను, బిర్యానీ పౌడర్ కూడా వేసాను. మంచిగా స్మెల్ వచ్చింది. అది బాగుంది. ప్లేట్ ఇక్కడ సాల్ట్ వేసుకున్నాం కదా. సింపుల్ గా ఈ బిర్యానీ పౌడర్ ఉంటే బ్యాచిలర్స్ ఏంటి, పిల్లలేంటి, మా టీనేజ్ పిల్లలు ఎవరైనా సరే వండేసుకోవచ్చు. అన్నం ఇలా వండేసుకొని సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చూపించిన ప్రాసెస్ దీంట్లోనే వేసుకొని చక్కా లవంగాలు వండుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మీకు షార్ట్ కట్ లో చేసి అమ్మ మటన్ బిర్యానీ పౌడర్ తోటి ఇలా చేసుకోవచ్చు అని చూపించడం కోసం మీకు చేసి చూపిస్తున్నాను. సరేనా? మొన్న నేను
రసం చేశా. రసం చేయాలంటే అది లెంతీ ప్రాసెస్ అంటారులే కానీ మా మమ్మీ రసం పౌడర్ చేయించింది. ఆ రసం పౌడర్ తో నేను చేశాను. ఆ పౌడర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కిచెన్ లోకి వెళ్ళి ఏం లేదు, టమాటా చింతపండు వేసేసి పౌడర్ వేసేస్తే అయిపోయింది రసం అక్కడే కదా. నాకు కరెక్ట్ చెప్పా కదా. కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి రసం మసాలా పౌడర్ వేసి టకా అయిపోయింది. పెట్టుకొని వేసేసి అయిపోయింది. అసలు అంత ఫాస్ట్ గా అయిపోయింది. అది బ్యాచిలర్స్ ఇంట్లో లేజీగా నాలా లేజీ పర్సన్స్ ఉంటారు. చారు పప్పు చారు అంటే ఇష్టం. ఆ రసం మసాలా పౌడర్ అంత ఈజీ. అసలు బ్యాచిలర్స్ మంచి మసాలా కూర చేసుకోవాలంటే మా పౌడర్స్ ఉంటే చాలు. లేదంటే మీరు నాలాగా చాలా బద్దకిస్తున్నారు వంట చేయడానికి, మీకు ఎనర్జీ లేదు అనుకుంటే మా పౌడర్స్ ఆర్డర్ చేసుకుంటే కొంచెం ఒక మంచి ప్రోడక్ట్ ఎందుకంటే మంచిగా అన్ని ప్రొడక్ట్స్ అన్ని చేసాము. ఎక్కువగా దర్ ఇస్ నో ఫేక్నెస్ అండ్ ఆల్ ఇన్ దిస్. ఏదో మాట్లాడుతాను కదా. ఇది కలబెట్టుకుంటూ ఉండాలి. మాట్లాడు. మర్చిపోయింది కంటెంట్ అది. అంటే ప్రోడక్ట్స్ అన్ని దగ్గర నుండి పిక్ చేసి వాటిని మంచిగా ఎండబెట్టి వాటి పౌడర్స్ చేయించి మీ అందరి ముందు, అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు మమ్మీని మీ వంట తినాలి, మీ వంట తినాలి, మీ వంట తినాలి, మా ఊరు వస్తారని. వచ్చేసాను మీ దగ్గరికి. నేను వచ్చేసా. మా ఇంటికి వెళ్ళాలో నేను రాని ఇవన్నీ లేదు ఫ్రెండ్స్. ఆడపిల్లతారని మా ఇంటికి నేను ఎవరిని రాని. మేము ఎక్కడికి వెళ్ళాం మీకు తెలుసు కదా. అందుకని ఈ వంట అనేది మీ అందరి ఇంటికి వచ్చేటట్టు దీనికోసం ఈ పౌడర్స్ అన్ని చేయించడానికి ఒక 20 days టైం తీసుకొని పీస్ఫుల్ 25 days టైం తీసుకొని మేమైతే మీ ముందుకి అమ్మకారంతో వచ్చాము. మీరు మా బిజినెస్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. తప్పకుండా ఒక ప్రోడక్ట్ చేశారమ్మా. ఇప్పుడు చేశారు బోల్డ్. ఊబర్ ఆడకుండా కస్టమర్స్ మెసేజెస్ అమ్మా. కూరకారం అయిపోయి థర్డ్ టైం మళ్ళీ మళ్ళీ పెట్టుకున్నారు. మీరు మా దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఇంకోసారి ఆర్డర్ పెట్టుకోండి. వాసన అయితే చాలా బాగా వస్తుంది. మమ్మీ 3 పౌడర్స్ వేసింది. పసుపు, మటన్ మసాలా, బిర్యానీ మసాలా 3 వేసింది. 3 వేయడం అనేది నేను దగ్గర నుంచి చూసా కానీ చాలా బాగుంది. నాకు యాక్చువల్గా పోటీ ఇష్టం లేదు కానీ టేస్ట్ చాలా ఉంది. సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ఏమా ట్రై చేయొచ్చా? ఇప్పుడు తినొచ్చు. ఆల్రెడీ ఉడికిపోయింది కూర. ముక్క తిండి, నేను గ్రేవీ తింటా. బాగుంది. ఇది 70% ఉడికితే చాలండి. మిగతా కూడా 30% అందులో ఉడికింది. నిమ్మకాయ ఎందుకు పెడుతున్నావా? ఒక కమ్మదనం ఉంటుందమ్మా. అన్నం టేస్ట్ ఉంటుంది. గరం మసాలా పౌడర్లు అన్నీ పడుతున్నప్పుడు కొంచెం ఈ పెరుగు ఎప్పుడైతే పడుతుందో ఆ పెరుగుతో పాటు టమాటా గుజ్జు, నిమ్మకాయ పడితే కమ్మగా ఉంటుంది. కలర్ లేకుండా ఉంటుంది. అర్థమైందా? ఏ బిర్యానీలోకైనా సరే కంపల్సరీ పెరుగు, నిమ్మకాయ ఉండాలి. ఒక నిమ్మకాయ వేస్తున్నాయి ఎందుకంటే కేజీన్నర పోటీ ఉంది, కేజీ రైస్ ఉంది కదా. మసాలాలు కూడా వేసావు. నిమ్మకాయ ఒక నిమ్మకాయ కంపల్సరీ ఉండాలండి. ఒక నిమ్మకాయ వేసుకోవాలి. ఒక 100 గ్రాములు 150 గ్రాములు పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే కేజీన్నర పోటీ, కేజీ రైస్ కదా. అది కమ్మదనం కోసం. ఇదిగో చూసావా రైస్ ఇలా? చూసావా రైస్ ఇలా ఉంది కదా. అవును. ఇలా ముక్కలు ఇలా ముక్క అవుతుందా? బియ్యం మంచిగా కాబట్టి పెరపెరలాడుతుందమ్మా అన్నం. మా మమ్మీ రైస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి బ్రాండ్ చూసుకుంటాం. అసలు కాంప్రమైజ్ అవ్వను. ఫుడ్ బాగుండాలి. ఎందుకు ఇంత పాక అంటే ఇంత మంచి కూరలు ఉండి రైస్ బాగోకపోతే వేస్ట్ కదా. వేస్ట్ అది. వాటర్ అంతా ఎమ్మ కొట్టాం కదా. గంజి చేయమా? గంజి ఇది తాగుతారమ్మా. వేస్ట్ గా పడేయకూడదు ఏదైనా సరే. అదే గంజి. అదే గంజి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగుంటది. వేడి వేడి తాగొచ్చు. తెలుసమ్మా? చాలా బాగుంటుంది. చిన్నప్పుడల్లా మా అమ్మ అన్నం ఉంచుతున్నప్పుడు నేను వెళ్ళి గ్లాసులు తీసుకుంటే ఆ గంజి పోసి రైస్ ఉంది ఒక స్పూన్ ఉండు, ఒక స్పూను అన్నం వేసేది. ఒక స్పూన్ అన్నం, ఆ గంజి కొంచెం ఇంట్లో టమాటా పచ్చడో, మామిడికాయ పచ్చడో, నిమ్మకాయ పచ్చడో ఏదో ఒకటి ఉండేది కదా. అవి నాకునేవాడమే. అలా నాకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? గంజి టేస్ట్ ఉంటుంది, శక్తిగా ఉంటుంది. అన్నం ఉడికేంత వరకు 2-3 గంటలు కూడా ఆకలేదు. చలికాలంలో గంజి తాగుతా ఉంటే భలే ఉంటుంది. ఒకసారి సూప్ అట్లే అట్లే సూప్ ఇది ఇండియన్ సూప్ వేసేసుకున్నాం కదా. కొంచెం చూడండి కొత్తిమీర దమ్ముకు పెట్టేసేది. మీడియం మంట మీద సిమ్లో ఉందమ్మా. ఇప్పుడు మనం ఉండు ఒక నిమిషం. ఇది చూడు సిరి, వాటర్ ఉంది కదా. ఒక గ్లాస్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని అన్నం మీద ఇలా ఇలా మొత్తం ఇది మొత్తం ఇలా కలిసేటట్టు పోసుకోవాలి. ఒక గ్లాస్ అంటే గ్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే కింద కర్రీ కూడా డ్రై అయిపోయింది. అది ఇది వేసేసిన తర్వాత ఇది మీడియం మంట మీద ఒక 2-3 మినిట్స్ పెట్టేసిన తర్వాత దీన్ని దమ్గా అలా వదిలేసేస్తే ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది. నెయ్యి చల్లేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ కర్రీ చేస్తాం. నాటు చికెన్ పులుసు కూర. సిరి చూడు కుక్కర్ లో పెట్టేసుకొని, ఇది నాటు చికెన్ కదా, ఒక పట్టాను ఉడకదామా. హ్యాపీగా తినాలి అని అనుకుంటే ఒక 4-5 విజిల్స్ కుక్కర్ లో పెట్టుకొని ఫస్ట్ ఇలా వండేసుకోవాలి. అది ఉడకపోతే అన్ని మిగిలిస్తాము, లేకపోతే చెల్లేము ఫస్ట్. అవును. పట్టుకో శతాక్షి.
ఒక స్పూన్ వేసాను మా సాల్ట్. దీనికి సరిపడా దీంట్లో వేసుకుంటే మనకి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. ఇందులో నేను అమ్మ పసుపు అండి, హోమ్ మేడ్గా తయారు చేసిన పసుపు. చక్కగా నచ్చితే బుక్ చేసుకోండి. మొహానికి రాసుకోవచ్చు, పూజలకు వాడుకోవచ్చు, ఇంట్లో గడపకు రాసుకోవచ్చు. ఎటువంటి పింపుల్స్ కానీ ఏమి రావు. అదే కలర్ వేసింది అనుకోండి మనకి మొహం అంతా పింపుల్స్ వస్తాయి, మంచిది కాదు. ఒరిజినల్ కలరు, న్యాచురల్ కలరు, హోమ్ మేడ్గా చేసిన పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఎండబెట్టేసి నాటు పసుపు కొమ్ములండి మంచి తీసుకొచ్చేసి మీకు ఈ పసుపు అనేది పట్టించాను. ఓకేనా? సాల్ట్ వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం కదా. దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికించుకుంటే ఆ తర్వాత దించేసుకున్నాం. ఒక 6 విజిల్స్ వస్తే సరిపోద్ది. కుక్కర్ ఆఫ్ చేసుకున్నాం సిరి. చూడు నెయ్యి ఎక్కువ వేసాను నేను, అదేనా ఇక ఆఫ్ చేసేసుకోవడమే. అన్నం ఇలా మగ్గింది, ఇలా నిలబడిపోయింది చూసావా? ఇలా నిలబడిపోయింది కాబట్టి ఇది కరెక్ట్గా ఉడికింది. దీంట్లో కలరు నేను వేయలేదు, న్యాచురల్ కలరు. ఇప్పుడు మనం అన్నం తిప్పుకునేటప్పటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తిండి పెట్టినాను చూడు. చూసావు సరే 6 విజిల్స్ వచ్చినాయి. ఇంకా వాటర్ కొంచెం ఉంది, అదైనా మెత్తగా ఉడికిద్ది. మరి అంటే 50% మనకి దీంట్లో ఉడికినా మిగతాది కర్రీలో ఉడికిద్ది. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి పక్క జరుగు, కడగాలి దీన్ని. కడుగు. ఎప్పుడు అంటు పడిచేస్తుంది. దాని కూడా అంతగా మురిగిపోతాయి కదా. ఆడపిల్లలకి ఫస్ట్ నుంచి పని అలవాటు చేయాలి. అలవాటు చేయకపోతే రేపు పొద్దున ఆడపిల్లలకనే కాదు మగపిల్లలకి కూడా. మగపిల్లలు చేయకూడదు, రోజు ఒప్పుకో అక్కడ. ఇద్దరు నేర్చుకోవాలి. ఎందుకు? మగపిల్లలు తెలిసి వచ్చింది విలువలు, బాధ్యతలు, బరువులు. అవసరం లేదు. ఉద్యోగాలు చేయాలా, వంటలు చేయాలా, రెండు. థింక్ పాజిటివ్. ఆడవాళ్ళు ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మమ్మీ నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అది కరెక్టా కదా? అది నేర్చుకోవాలి. బేసిక్ సర్వైవల్ స్కిల్స్ ఇవన్నీ. తోడడం, కుకింగ్, బట్టలు ఉతకడం, అన్ని వర్క్ చేయడం కూడా బేసిక్ సర్వైవల్ స్కిల్స్. ఎందుకమ్మా? మంచి మాటలే కదా, ఏముందిలే. చూడు సిరి, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. నేను కనబడతానన్నా. హోమ్ మేడ్గా చేసిన అమ్మ పసుపు. కలర్ చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇది చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వరకు వేసానమ్మా. చూడండి మ్యాంగో కర్రీలా ఉంది. తర్వాత అమ్మ కూరకారం అండి. ఇది వెజ్లోకి నాన్ వెజ్లోకి వేసుకుంటే గుమాయిచ్చింది. మీరు చికెన్ మటన్ ఇది ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి చేసిన అమ్మ కూరకారం. వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా వేసుకుంటే మంచి వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 3 స్పూన్లు వేస్తున్నా. మామూలుగా అయితే 2 స్పూన్లు వేసుకోవాలి, దీనికి 3 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే 3 కేజీల ధర ఉంది చికెన్. మరి అంతదానికి మనం ఇంత చేసిన దీంట్లో వెన్న ఎక్కువ పడుతుంది కాబట్టి దీంట్లో మనం ఈ మోతాది మించి కొంచెం 1 స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. సరేనా? మమ్మీకి ఏదన్నా నేను సరిగ్గా కలిపెట్టలేదు. కలిపి అయ్యో అడగంటే ఇది మళ్ళీ అలా ఆగిపోతాయి, అందుకని సెంటర్లో. ఓకే, ఇప్పుడు చికెన్ ఎక్కువ. ఇందులో ఉండే వాటర్ కూడా పడేయకుండా మనం అందులో వేసుకోవాలి. వంటి మీద జాగ్రత్త. వాసన మామూలుగా లేదు, గుమాయించడం జాగ్రత్త. వంటి మీద పట్టిపోతుంది. డ్రెస్ అంతా అదే పడుతుంది. అది వాటర్ లేదు, నాకు పడలే, అటువంటి పడింది. కూర అయితే మంచి వాసనతో పాటు టేస్ట్ దండం పెడతారు. అసలు అంత మంచి వాసన వస్తుందండి. మేము తయారు చేసాము కదండి. అసలు బుక్ చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు బుక్ చేసుకున్నారు. అంటే ఒక కస్టమర్ ఒకసారి పోవడం కాదండి, ఎప్పుడు మనకి పర్మనెంట్ కస్టమర్లు అవ్వాలి. చూసావమ్మా, ఇందులో చిన్న పిల్లలమ్మా ఏం కూర రాకపోయినా సరే కర్రీ తయారు చేసుకోవచ్చు.
మంచి కనబడుతుందమ్మా. టీనేజ్ పిల్లలు బ్యాచిలర్స్ కి ఉల్లిపాయ టమోటా పచ్చిమిరపకాయ వేసేసి గరం మసాలా పౌడర్ ఇప్పుడు మన దగ్గర చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసేసి ఒక 6 విజిల్స్ వస్తే చాలు. ఓయబ్బా మీరు ఓపెన్ చేసి చూడండి, అసలు ఎంత పెద్ద కుకింగ్ మాస్టర్ వంట చేశారో అన్నంత మంచి పేరు వస్తుంది. సో ఇప్పుడు మనం చికెన్ లో ఆల్రెడీ వేసుకుని వండుకున్నాం కదా సిరి, దీనికి సరిపడే సాల్ట్ మనం దీంట్లో వేసుకోవాలి. ఇందాక 1.5 స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఉండమా, మళ్ళీ ఇందులో వాటర్ పోస్తాం మనం. ఈ వాటర్ పోసినప్పుడు మనకి ఈ మాత్రం సాల్ట్ కంపల్సరీ ఉండాలి. ఇది ఇప్పుడే మనం ఇంకా వాటర్ ఎక్కువ ఇప్పుడే పోసుకోకూడదు. ఈ గుజ్జు ఏదైతే ఉందో సిరి చికెన్ కి బాగా పట్టి ఉప్పు గరం మసాలా ఈ అమ్మ చికెన్ మసాలా అమ్మ కూరకారం ఇవంతా కూడా ఈ ముక్కల్లోకి వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలి చూడు, అప్పుడు ఆ సప్పదనం లేకోకుండా చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అప్పటి వరకు మనం మీడియం మంట మీద ఈ గుజ్జు ఏదైతే ఉందో దాంతోనే మగ్గనిచ్చుకొని ఆ తర్వాత మనకి ఏ మోతాదులో వాటర్ కావాలో ఆ మోతాదులో మనం వాటర్ అనేది పోసుకోవాలి. జ్యూసీ అన్ని స్పైసీ గ్రేవీ కర్రీ నాటు చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ మీరు పలావ్ అన్నం, బగారా రైసు, కిచిడి, మూంగ్ దాల్ రైసు, అలాగే మీకు జీరా రైసు, పన్నీర్ కర్రీలోకి, మొత్తం వెజ్ పలావ్లోకి దేంట్లోకైనా ఈ గుజ్జు చేసుకొని తిన్నా సరే అంత అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. వాసన ఇదే కర్రీ మీరు ఏటు పెట్టుకోకుండా బయట పెట్టిన 3 రోజులైనా సరే నీ వాసన రాదు. ఈ అమ్మ చికెన్ మసాలా వల్ల అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. అసలు ఇవన్నీ ఎంత మంచి మసాలా దినుసులు వేసాను తెలుసు. అమ్మ చికెన్ మసాలాలో అయితే 7 వెరైటీస్ వేస్ట్ చేసిన మసాలా దినుసులు పౌడర్ అది. ఇది కూర కారం అయితే అందులో కూడా 5-6 వెరైటీస్ పడి జస్ట్ ఈ కూరలో ఉప్పు కారం వేసుకొని ఉల్లిపాయ వేసేసుకొని ఉల్లిపాయ టమాటా అంతే. చాయిస్ అది మీది. గ్యాస్ ఉన్న వాళ్ళు అందరూ వేసుకోరమ్మా. అలా గ్యాస్ ప్రాబ్లం ఉన్నోడికి ఈ ఒక్క కారం వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని గరం మసాలా వేస్తే వేసేసుకొని మగ్గనిచ్చేసి టేస్ట్ అమౌంట్ అసలు కానీ బెండకాయ కానీ దొండకాయ కానీ ఏ కర్రీలోకైనా సూపర్. చాలా బాగుంటుంది. మనం చేసిన చపాతీస్ అయితే ఎంత బాగుంటుంది. చపాతీ పౌడర్ సూపర్ గా ఉంటుంది. అలాగే దోశ ఇడ్లీ పౌడర్ 14 వెరైటీస్ చేసి దాంతో కూడా సూపర్ ఉంటుందండి. అసలు ఎంత శక్తివంతమైన ఫుడ్. మీకు ఈ గరం మసాలాలో కూడా నేను మంచి అండి గరం మసాలా రేట్లు ఎంత ఉన్నాయి తెలుసా? అమ్మో ఆకాశం కంటే రేట్లు అది హోల్సేల్ అంగడి తీసుకురాబట్టి వీళ్ళందరికీ రీజనబుల్ ప్రైస్ పెట్టి అమ్మగలుగుతున్నాం. అది కూడా ఫస్ట్ క్వాలిటీనే. నేను క్వాలిటీ ఎక్కడ తగ్గలేదండి అసలు. ఇలా మగ్గుతుంది కదా, దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. గిన్నెలో కూడా కొంచెం ఆయిలీగా ఉంది కాబట్టి దీంట్లో నుంచి పోసుకొని దీంట్లో మార్చుకుందాం. ఓకే, ఇంకొక కడాయి తీసుకొని మనం దీంట్లో ఫ్రై చేసుకుందాం. సరేనా? చూడు సిరి, ఇందులో నేను ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసాను. ఇది నాటు చికెన్ కాబట్టి ఇందులో ఉండే ప్రతి ఒక్క ముక్క కూడాను టైట్ గా ఉంటుంది. ఈ గుండె కూడా మామూలుగా టైట్ గా ఉంటుందమ్మా. అవునా? గుడ్డు చిన్న గుడ్లు అదేనా ఇలా వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఈ ఫైనల్లో ఇలా ఒక పక్కకు వేసేసుకొని వండుతున్నాం. ఇందులో కొంచెం ముందే సాల్ట్ వేసేసుకోవాలి. వెనక కాదు ఆయిల్ పడి తొందరగా వీప్ మీదకి వచ్చింది. ఏం కాలేదు. ఎర్రగైందా? లేదు. అందుకని ఇక్కడ రావద్దని ఇదిగో వేసానా సాల్ట్ వేసావు కనబడుతుంది. చూడు, కొంచెం వాటర్ ఉన్నప్పుడే పసుపు కూడా వేసేసుకోవాలి. ఈ పసుపు వేసేసుకొని చాలా సింపుల్ గా చేస్తున్నాను. చూడు, ఈ ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో దీంట్లో వేసే ఆల్రెడీ నేను ఉల్లిపాయలు గుజ్జు వేసేసుకున్నా. ఉల్లిపాయలు ఇక్కడ తక్కువ ఉండినాయి. ఓకే, అవి వేసేసాను. ఇప్పుడు చూడండి, దీంట్లో కొంచెం కొత్తిమీర, ఆ కొంచెం కొత్తిమీర దీంట్లోకి ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఉడక ముందే నేను మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రై ఎటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా చేసుకోవచ్చు. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నా. అల్లం ఉండాలి, పేస్ట్ ఉండాలి, వెల్లుల్లిపాయ ఉండాలి, అవి ఏమీ లేకుండా కూడా చికెన్ వేసుకోండి. ఒక 1 కేజీ చికెన్ అయితే 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఉల్లిపాయ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత పసుపు, ఉల్లిపాయ, సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత చూడండి కారం మీకు ఎంత కావాలంత. నేను 2 స్పూన్లు వేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ తింటాను. ఇందులో ధనియా, జీలకర్ర, మెంతులు అవన్నీ పడతాయి కాబట్టి ఘాటు దాని అంత ఉండదు కాబట్టి కొంచెం క్వాంటిటీ కారం కూడా మనం ఎక్కువ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడు, అది నెమ్మదిగా తిప్పాలి. అడుగు నీ చట్ట కదమ్మా, వైట్గా ఉండు. గడ్డ పెడితే మళ్ళీ అడిగింది కదా, ఉత్తినే హీట్ వస్తుంది. ఒంటిపై పడినా చూడు, ఇలా ఈ వాటర్లో ఉన్నప్పుడే పసుపు, సాల్ట్ ఇవన్నీ ఇలా మరలు పెట్టేసుకోవాలమ్మా. చూడటానికి ఇలా వాటర్గా ఉంది కదా, ఇది కొంచెం టైట్ అయిపోయి అమృతంలా ఉంటుంది. ఉప్పు ఎక్కడ సాల్ట్ ఉన్నట్టుగా కానీ సప్పగా కానీ ఉండదు. చూస్తా ఉండు, ఇట్నే అంత డ్రై అయిపోతుంది. ఇందులో కారమే ఈ వేపుడు కానీ ఈ కూరలకు కానీ హైలైట్. ఓకేనా? చూడు అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసండి. దండం పెడతారు, అంత బాగుంది. నేను దగ్గరమా ఇంతకుముందు యూట్యూబ్ వీడియో చేసాను చూసావా, అప్పుడు తిన్నా అన్నం. మళ్ళీ ఈరోజు అన్నం తింటున్నా నేను.
దగ్గర దగ్గర నవంబర్ 24th కి నేను వీడియో అప్లోడ్ పెట్టాను, కుకింగ్ వీడియో, అమ్మ కూరకారం చేసి పలావ్ వండి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను అన్నం తిన్నా, పలావ్ కానీ మామూలు అన్నం కానీ అన్నం మానేసాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు తింటున్నాను అనమాట. వాటర్ పోసుకుందాం. నాట్ చికెన్లోకి అమ్మా వాటర్ ఎక్కువ పడతాయి తెలుసా. ఇది ఉడకాలి కదా, దాంట్లో ఉడికింది దీంట్లో ఉడకాలి, పైగా మనకి షేర్వా కావాలి. మళ్ళీ దీంట్లో 50% ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇంత చిక్కగా కూడా ఉండదు. పప్పు శతాక్షి ఎప్పటికప్పుడు అంటుకో వేసి శుభ్రంగా చూసారా. ఇంకా కొంచెం వాటర్ పోయాలి శతాక్షి, కొంచెం వాటర్ పట్టు. ఇది కొంచెం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దాకా మళ్ళీ దీంట్లో మనం ఆయిల్ వేసుకోలేదు కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. వాసన చూసే వస్తుంది, అది చిక్క పడే కొద్ది వాసన వస్తుంది. స్టేజ్లో ఉన్నప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు దీన్ని సింపుల్ అలా పెట్టేసేయాలమ్మా. పెద్ద మంట పెడితే గుడ్డు టుప్ టుప్ అని పగిలి ఒంటి మీద మొహం మీద పడేసి ఆల్రెడీ మొన్న ఇక్కడైతే బోరు నాది స్నానం చేసి ఇలా అనుకున్నాను, బోరు పుచ్చుకుంది. ఇప్పుడు దాకా మర్చిపోలా. అది ఈ ఎత్తడి గిన్నెలు కదా, ఎక్కువ హీట్కి తొందరగా అడుగంటుంది అనమాట, ఓకేనా. దీంట్లో పోద్దాం. దీంట్లో పోసేసి కొంచెం ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికిన తర్వాత మిగతా 2-3 నిమిషాలు చిన్న మంట మీద అలా ఉడికిచ్చేసుకోవాలి. కూరలోకి షేర్వా అనేది కంపల్సరీ ఉండాలండి, ఓకేనా. మూతేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది చూసారు కదా చిక్కగా. ఇలా ఉన్నప్పుడు మనం కొత్త ఆడుతుంది, సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని మనం కర్రీ అనేది దించేసుకోవాలి. అమ్మ కూర కారం అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన ఫ్లేవరు, ఆరోగ్యానికి మంచిది. హోమ్మేడ్గా చేసాము, శుద్ధి శుభ్రతతో చేసాము. మీకు నచ్చితే అన్నీ అంటే కారపళ్ళు, నల్ల కారం, మిరియాల కారం, గొడ్డు కారం, మునగా కారం, అవిసా కారం, ఎన్ని కారపళ్ళు ఉన్నాయి తెలుసా. ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉండడంతో పాటు చపాతీ ఆట, దోశ ఆట, ఇడ్లీ ఆట అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇది చూడండి అయిపోయింది ఏమా. రెడీ టు ఈటా చల్లారిపోతే మనకి ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కూర. నాట్ చికెన్ అండి, తింటే మంచిది. నాట్ చికెన్ తినండి ఎప్పుడైనా తినాలనుకుంటే, ఓకే. దామా అన్నం ఒకసారి బిర్యానీ కలుపుదామా. బోటి బిర్యానీ మన ఛానల్లో చేయడం ఇదే ఫస్ట్. నేచురల్ కలర్ లేదు బిర్యానీ. అవునమ్మా, మా మమ్మీ ఎటువంటి కలర్ వేయలా, హోమ్మేడ్ మంచి ఎల్లో కలర్ ఉంది. పసుపు వల్ల ఇంకా మంచిగా ఉంది. అవును, అదే బిర్యానీ మసాలా పౌడర్స్ నీస్ వాసన. బోటీని చీప్ గా తీసేసేవాళ్ళు ఇలా పలావ్ చేసుకోవచ్చండి. బోటి బిర్యానీ ఎంత బాగుంటుందో తెలుసా. ఇది ఫ్రై పీస్ బోటి బిర్యానీ బాగుందా. ఇది ఒరిజినల్ కలర్ అన్నం, ఇది రెండు మిక్స్ అయిన తర్వాత మంచి కలర్ ఉంటుందమ్మా. చూసావా చాలా బాగుంది. ఆకలేస్తుంది పిల్లలకి పెట్టేయాలమ్మా. కనుమ అంటే నాన్ వెజ్ గుర్తొచ్చింది, మా అమ్మ గారెలు కూడా గుర్తొస్తాయి. అది ఒకటే మిస్సింగ్ ఇప్పుడు. బోటి ముక్కలు కాబట్టి ఇలా కనబడుతుంది. రండి అన్నం పెడతాను. ఈ రోజు నేను 1.5 నెలల తర్వాత అన్నం తింటున్నాను, వైట్ రైస్ అన్నం. డైట్ లో ఉండి అన్నం అసలు రైస్ అనేది ముట్ల ఇప్పుడు దాకా మమ్మీ. నవంబర్ లాస్ట్ టైం అమ్మ కూర కారం స్టార్ట్ చేసిన తర్వాత తిన్నానమ్మా. ఇంకా చపాతీ దోశ, ఈ అమ్మ చపాతీ పౌడరు, అమ్మ ఇడ్లీ పౌడరు, అమ్మ దోశ పౌడర్ తోనే నేను తింటా వచ్చాను తప్ప అవి కూడా 14 వెరైటీస్ తో చేశాం కదా. హెల్త్ మంచిదని చెప్పేసి ఇంకా అయ్యే తింటున్నా నేను. డైట్ కూడా నీరసం ఉండదు. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు తింటున్నా, కనుమ కదా, పెద్ద పండుగ తినకపోతే ఎట్లా, అందుకని సరేనా. మా శిరీషకి ఇవన్నీ చాలా ఇష్టం, అందుకనే కంటెంట్ క్రియేటర్కి లెగ్ పీస్ వేస్తున్నాను. సిరి శతాక్షి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం. పండుగ అంతా నా ప్లేట్ లోనే ఉంది. సాఫ్ట్ ముక్కలు అదే సాఫ్ట్ ముక్కలు ఇందులో ఉంటే స్పెషల్ గా నీకే వేస్తాను శతాక్షి. నాకు గట్టి ముక్కలు వద్దు, లెగ్ పీస్ తిని నార్మల్ గా. గ్రేవీ ఎక్కువ. అదే గ్రేవీ ఎక్కువ వేస్తాను. పండగ రోజు దండిగా వేసుకొని వెనక ముందు ఆలోచించుకోకుండా. 3 రోజులు పండగ, ఇంక ఇలాంటప్పుడు మనం అన్ని ఆలోచించుకోకూడదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ 2 అని చెప్పాలి. ఐ లవ్ యూ 2 శతాక్షి. ఐ లవ్ యూ 3 శిరీష. ఐ లవ్ యూ 4 ఆడియన్స్. ఎంతమంది ఐ లవ్ యూలు ఉన్నారా. తినేసా ఉండగా ఎవరన్నా తినేరా తినేరా ఆగరా పండుగ నీకు ఇంకా అడగలేదన్నా. ఎవరైనా వేసేదా కోడినే చేస్తా. అది ఫ్రై ఇవా కోడి కూర చిల్లుగారి లేదు. ఇగో పెద్ద కుటుంబిస్తురాలకి ఈ మొక్క టక్క తింటది స్పెషలిస్ట్. ఇగోండి మనదేముంది ఫ్రెండ్స్, మనం కష్టపడుతున్నాం తింటున్నామా. అవునమ్మా, మనకు అక్కడ మనం తింటున్నాం. ఏముంది అక్కడ పక్కన పెట్టేసి అది ఇంత చేసుకొని తినకపోతే ఎందుకు పండగలు ఎందుకు. వైట్ రైస్ అన్నం తిని
ఈరోజు తిందామని డిసైడ్ అయిపోయారు. ఎక్కడికైనా వెళ్ళినా రొట్టె నార్త్ ఇండియన్స్ లాగా రొట్టె ముక్కలు రొట్టెలు దోశలు, అమ్మ చపాతీ పౌడర్, అమ్మ దోశ ఇడ్లీ పౌడరే అది దాంతో. ఎందుకంటే అది తింటే నీరసం ఉంటుంది, మనిషికి కావాల్సినంత శక్తి ఉంటుంది. షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ఇట్లాంటివి రావు, క్యాన్సర్స్ రావు. మోకాళ్ళలో శక్తి ఉంటుంది. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, బోన్స్ లో స్ట్రెంత్ లేని వాళ్ళకి చపాతీ పౌడర్, ఇడ్లీ పౌడర్ తింటే మంచిది. 14 వెరైటీస్తో తీసండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, హ్యాపీగా తినండి, శక్తిగా ఉండండి. రైస్ టేస్ట్ అట్లా ఉంది. బోటి బిర్యానీ అసలు ఇందులో కూర లేకుండా కూడా తినేసేయచ్చు. బోటి బిర్యానీ ఊరికి అన్నం తినేయచ్చు. సూపర్గా కనుమ స్పెషల్ వంట మజాక. అమ్మ కూరగాయలు సూపరు సూపరు. ఎంత బాగుందో బిర్యానీ అయితే. మసాలా, బిర్యానీ మసాలా అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన కలర్, అద్భుతమైన రుచి, రంగు రుచి చిక్కడం లాగా సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. బిర్యానీ మసాలా వందమా ఎంత టేస్టీ ఉందో బిర్యానీ. అవును, అబ్బా కమ్మటి వాసన అండి. ఎన్ని రకాలు వేసిందో పౌడర్ లో. బిర్యానీ మసాలాలో 15-16 వెరైటీస్ పడినాయి. చికెన్ మసాలాలో 7-8 వెరైటీస్ పడినాయి. అమ్మ కూరకారంలో 5-6 వెరైటీస్ పడినాయి. చపాతీ ఆటలో అయితే 7 వెరైటీస్ పప్పు దినుసులు పడినాయి. అదే మనకి అమ్మ దోశ, ఇడ్లీ పౌడర్, ఒకే పౌడర్ తోటి ఇడ్లీ దోశ 2 వేసుకోవచ్చు రాత్రి పూట కలిపి పెట్టుకొని. అదైతే 14 పప్పు దినుసులవా. అబ్బో ఎంత శక్తి తెలుసా. మోకాళ్ళలో బలం కానీ, షుగర్, బీపీ అన్ని కంట్రోల్లో వస్తాయి. మామూలుగా లేదు, చాలా బాగుందండి. బోటీలో ఉండే నిశ్వాసం మాయైపోయింది ఫస్ట్. గుడ్డని కానీ చేశాను. అంత బాగుందనమా. బాగా ఇష్టంగా తింటుంది శిరీష. నాటు చికెన్లో ఎప్పుడు గుడ్లు అలా ఇచ్చేస్తారమ్మా. గుడ్లు గొప్పగా ఇచ్చారు. 2 కోడి గుడ్లు కదా ఇవి. ఒకటి 1.5 కేజీ 3/4 కేజీ అట్లా ఉండింది. ఎంత బాగుందో, టేస్టీగా ఉంది. కారం వేసావు కదా, చాలా బాగుంది. సూపర్ టేస్ట్. కలర్ కూడా చూసాడు ఎంత రెడ్గా ఉందో. పసుపులో కానీ కలర్ ఉండదు, ఎందులో కలర్ ఉండదు. అంతా హోమ్ మేడ్గా స్వచ్ఛంగా నా చేతితో నేను తయారు చేసిందండి. ఈ బిజినెస్ మాది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొరియర్ మీ ఇంటికి చేరేంత వరకు మాది బాధ్యత. అంత బాగుంది సిరి, చాలా బాగుంది. ఊరికే పలావ్ తినాలనిపిస్తుంది. ఇంకా కూర కూడా కలుపుకోవాలి. ఇంకా కావాలా నీకు? కావాలిగా. ఇంకా కూర కలుపుకోరా? నేను కూడా కలుపుకున్నా. ఎంత బాగుందో చికెన్ ముక్కలతో. ఎంత బాగుందో. అన్నం తింటే మానేసాను నేను. చపాతీ పౌడరు, ఇడ్లీ అన్ని దినుసులు చేయడం వల్ల నాకు డైట్ లో నీరసం ఉండదు, శక్తిగా ఉంటా. డే మొత్తం కావాల్సిన ఎనర్జీ ఉంటుంది. అసలు బోన్స్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏమి లేవు నాకు. గుడ్డు సంవత్సరాలుగా భలే ఉన్నావా. దెబ్బకి వేడి దిగిపోతుంది బాడీలో నుంచి. ఎవరు బుక్ చేసుకున్నా కూడా స్పీడ్ కొరియర్ పంపిస్తున్నామా? అసలు బుక్ చేసిన రోజే మేము పంపించేస్తాం, ప్యాక్ చేసేస్తున్నాము, సెండ్ చేస్తున్నాం కొరియర్ కి. వాళ్ళ ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఈవినింగ్ కల్లా పెట్టేస్తాం, 6 o'clock కల్లా. అంత స్పీడ్ ఉంటుంది మా దగ్గర. ఎన్ని కొరియర్స్ అయినా సరే లేట్ చేయట్లా. కష్టం మేమే పడుతున్నాం. వర్కర్స్ ప్యాక్ చేయాలి, పంపించాలి, అట్లా కాకుండా మేమే కష్టపడుతున్నాం. వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ కోసం వెయిట్ చేయట్లా. కారం చేసింది గుంటూరు, మళ్ళీ చికెన్ తించుడు. అసలు గుంటూరు మిర్చి, నువ్వు బళ్ళారి మిర్చి, కాశ్మీర్ మిర్చి ఇదొక చేసింది. తింటున్నా ఇచ్చుడు, అసలు తించుడు దక్కటి ముక్కుంది. ఎంత టేస్ట్ ఉంది కదా. చాలా బాగుంటుంది. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత కమ్మగా ఉందో కూర వాసన. ఇళ్ళంతా గుమ్మాయిస్తుంది. ఇంటి పక్కన ఉన్న కుక్కలన్నీ దాని నుంచి తోకాడిస్తే తిరుగుతున్నాయి సిరి. అన్నం మాకు పెడతారా లేదా అన్నట్టు. మేము వెళ్ళబోయేటప్పుడు ఈ డబ్రాల్లో అంత అడుగు అన్నం అంత మిగిలిచ్చేసి బోన్స్ గీన్స్ ఇంకా ఏదైనా అన్నం ఉన్నా కూడా అంత అన్నం పెట్టేస్తాను నేను. ఒక మనిషికి సరిపడా పెడతా. అందరు కనుక్కోండి, బాగా చేసుకోండి, చుట్టాల పక్కల ఇంటికి పిలుచుకోండి. చాలా బాగుందమ్మా. బాగుందా? తిను తిను నువ్వు. ఆయన ఆ మొక్కలు తెలియవు కదా.
మళ్ళీ నేను చేస్తే 2 days తింటాం మేమైతే, అంత ఇష్టం మాకు. ఎక్కువ చేయమని చెప్తాను. పులిహోర పౌడర్ కూడా అవైలబుల్లో ఉంది. ఆ పులిహోర తిన్న తర్వాత మళ్ళీ 1 month వరకు అన్నం తిన్నాను ఒట్టి పెట్టుకుంటాను. ఆ పులిహోరలో నా ప్రాణం ఇరుక్కుపోయింది, అంత కమ్మగా ఉంటుంది. గొడవలో చేస్తారు కదా పూజలు, ఆ ప్రసాదం లాంటి పులిహోర పౌడర్ తయారు చేశా. కమ్మగా ఉంటుంది, బుక్ చేసుకోండి. చింతపండు పులిహోర అది. చింతపండు ఏమో మిరపకాయ అన్ని దించేసి చింతపండు కూడా చేయవా? చింతపండు వేయకూడదు, అప్పుడు లిక్విడ్ అయిపోతుంది. డ్రై పౌడర్ అన్నీ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లు అన్నీ ఒక్కొక్కటి వీడియో చేసి పెడతా. ఇడ్లీ, దోసపిండి, అమ్మ కూర కారం అన్నీ. కమ్మటి భోజనం అమ్మ. వంటరాని వాళ్ళు వేసుకున్న ఈ మసాలా పౌడర్లు కాంప్లిమెంట్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇస్తారు తెలుసా? ఆ కూరలో అన్ని మసాలా దినుసులు పడి అంత మంచి వాసన. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకుని ఆ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేయండి, అమ్మ కూర కారం వేయండి, అస్సలు ఇళ్ళంతా గుమాయిస్తుంది. అంత టేస్టీగా ఏం కూర చేస్తున్నావు అని అడుగుతారు ఫస్ట్. అది ఏంటి వంటరాన్నా ఇంకే ఏం చేస్తున్నా అడుగుతారు అనమాట. నన్ను వీళ్ళిద్దరు అలానే అడిగారు నేను రసం చేస్తున్నప్పుడు. రసం చేస్తాను మమ్మీ చెప్పుకోనండి. మన రసం పౌడర్ ఉంది కదా, ఉల్లిపాయ, ఇది టమాటా, ఇంతమంది కొంచెం గుజ్జు చేసుకొని కొంచెం పసుపు, అమ్మ కూర కారం వేసేసి, మిరియాల పౌడర్ వేసేసి, చాట్ మసాలా పౌడర్ మా దగ్గర ఉంది, తాలింపు పెట్టే అన్న. అవి అంతే, తాలింపు పెట్టేసింది. సూపర్ సూపర్ అసలు, చాలా బాగుంది. పిల్లలు బ్యాచిలర్స్కి ఎవరికైనా ఈ కారపూలు అన్నీ ఉపయోగకరం ఉంటాయి. చక్కగా బుక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతున్నాను నేను, స్టాక్ పెట్టగానే అయిపోతుంది. మళ్ళీ తయారు చేస్తున్నా, నేను దగ్గర నుండి చేస్తున్నా. అవి కూడా మీకు ఇన్స్టాల్ ఎప్పటికప్పుడు రీల్స్ పెడుతున్నా చూడండి. బాగుందా? సూపర్ టేస్ట్ ఉంది సిరి. నోటి పట్టిన తుప్పు వదిలిందంటే నమ్మండి. 2 ఏళ్ళు అన్నం తిని. మామూలుగా కూడా కనుమ రోజమ్మా కోడి పందాల్లో కోడిని వేస్తారు, నాటు చికెన్ అనుకుంటారు. మటను పోసి చుట్టాలని అందరినీ పిలుచుకుంటారు. లాస్ట్ ఇయర్ పిండి వంటలు బాగా చేసాం కదా మనం. కానీ ఇయర్ మనం బిజినెస్ లో ఉన్నాం కాబట్టి పిండి వంటలు అవి చేయలేకపోయాం. కస్టమర్లు దేవుళ్ళు, వాళ్ళకి మనం బ్యాడ్ నెంబర్స్ రాకూడదు. వాళ్ళు ఆశ పెట్టుకుంటారు మన దగ్గర నుంచి కారం తీసుకురాగానే వంట చేసుకోవాలి. వాళ్ళ ఆశను మనం నిరాశ చేయకూడదు. చాలా మంది పెట్టారు ఎప్పుడెప్పుడు మీ కారం ఆర్డర్ వచ్చింది తిందాము చేసుకుందామని. వెంటనే మేము పండగ కూడా అసలు పూజ చేసుకుని వంటలు అయిన తర్వాత సంగతి ముందు వీళ్ళకి పంపించేదని ఆర్డర్స్ ఎక్కడికక్కడ పంపించేసాము. నేను ఇంట్లో కూడా పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం అన్నం కదా ఎప్పుడు తింటామో మాకే తెలియదు. అంటే అంత బిజీ అయిపోతుంది. 1 minute గ్యాప్ లేదు మెసేజ్ అయితే. ఈ మెసేజ్ సెక్షన్ ఒకటి అయితే మా మమ్మీ అవన్నీ ఫ్రై చేయించడం అట్లా 2 days 3 days పడుతుంది దానికోసమే. బయట నుంచి మరి మసాలా దినుసు అన్ని ఇవన్నీ షాపింగ్ చేయడం, ఇవన్నీ తీసుకొచ్చి మంచిగా స్టోరేజ్ చేయాలి. హోల్సేల్ అంగడి నుంచి తీసుకురాబట్టి రీజనబుల్ ప్రైస్ అమ్మగలుగుతుంది. లేకపోతే విడిగా ఒక చిన్న మార్కెట్ లో తీసుకొచ్చామా దానికి దీనికి ఆఫ్ రేట్లు తేడా. మళ్ళీ పనవాళ్ళు చదువు ఎండుమిర్చి ఇవన్నీ ఒలిపించేది. అసలు మా మమ్మీకి అసలు 1 minute గ్యాప్ ఉండట్లా, ఎప్పుడు కష్టపడతానే ఉంటుంది. ఈ మధ్య 20 days నుంచి అయితే అసలు గ్యాప్ లేదు. లాస్ట్ మంత్ ఏం తింటుందో కూడా తెలియదు. దోశ ఒకటి తింటది అంతే. ఆ దోశ పిండి మాకు శక్తి. అందులో కూడా మళ్ళీ కూర ఏదైనా ఉంటే ఉంటుంది, లేకపోతే పచ్చడి వేసుకొని తినేస్తుంది. కారపొడి, హౌస్ పొడి, నల్లకారం, మిరియాల కారం, కరివేపాకు కారం ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ 14 వెరైటీస్ చేసిన ఆట ఆ దోశ పిండికి ఎంత కంఫర్ట్ తెలుసా? 2 దోశలు తింటే ఎక్కడైనా శక్తి. గుడ్ వేసుకొని తింటా దాని మీద. ఆ కారపొడి, హౌస్ పొడి చాలా మంచిదండి. నల్లకారం, మునగ కారం హెల్త్కి ఎంత మంచిగా అది వేసుకొని తింటే మనకి మనం స్పెషల్గా ఏం వంట చేసుకుని చేసుకోకపోయినా ఆరోగ్యం దానంతా అదే బాగుపడిపోయింది. గుర్తుపెట్టుకోండి, అంత మంచి ప్రోడక్ట్ మీ ముందు తీసుకొచ్చాం. ఎందుకంటే ఇవన్నీ మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతాయి. కరివేపాకు, మునగ కారం, అవిసి పొడి అవి తింటే ఎంత హెల్త్ మంచిదండి. జుట్టుకు కానీ, ఫేస్కి కానీ, బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నిటికీ మంచిది. మార్నింగ్ మా చెల్లి వెళ్ళిపోగానే ఒక దోశ తినిద్ది. పని చేస్తానే ఉంటుంది ఎండలో కూర్చొని. మళ్ళీ 2 o'clock కి మళ్ళీ ఒక దోశ తినిద్ది. అందం ఎన్నో అయ్యింది. తర్వాత 6 o'clock దాకా ఏదైనా చాయ్ అలా తాగి మళ్ళీ 7 ఆ టైం కల్లా ఒక దోశ తినిద్ది. వర్కౌట్ చేస్తా 3-4 లెగ్స్. మాకు కర్రీస్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు ఆఖరికి, అంత బిజీ అయిపోతున్నాం. అమ్మ కూరగారం ఉంటే మసాలా దినుసులతో పనులు, ఉల్లిపాయ, టమాటా, వంకాయ ఇలా వేసేసి ఏ వంకాయ కూర సింపుల్ గా ఎగ్ ఫ్రై అలా చేసుకొని తింటున్నాము. ఆవిరికి అలా పెట్టి పోసేసి కారపొడి వేసి చాలు, సింపుల్ గా అయిపోయింది. కప్పని వాసన, అద్భుతమైన వాసన. ఏంటి సెటప్ పెళ్ళిస్తున్నా
కొంచెం గడ్డు. ఏం లేవా చాలు కొంచెం చాలు. బాబా సీరియస్ ఎందుకే మాకు వీడియోస్ కూడా చేయడానికి లేట్ అవుతుంది. అయినా నేను తగ్గట్లేదు కదా. ఫస్ట్ షార్ట్ వీడియోస్ పెడుతున్నా, యూట్యూబ్ షార్ట్స్ పెడుతున్నా, మనుషులకి కమ్యూనికేషన్ కోసం. ఎప్పుడు ప్రోడక్ట్స్ తయారుగా ఉండాలని చెప్పి మేము ఫస్ట్ వీడియోస్ కూడా పక్కన పెట్టేసాం. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మసాలా దినుసులు అన్ని బంగారం లాంటివి అండి, ఆరోగ్యానికి మంచిది కూడా. మనసు పెట్టి దగ్గరుండి కేర్ తీసుకొని 10 సార్లు మేము చెక్ చేసుకొని మేము తిని ఆ తర్వాత పబ్లిక్కి తీసుకొచ్చిన కారపళ్ళు మసాలా దినుసులు ఎన్నో సంవత్సరాల నుంచి. అసలు ఇవన్నీ హ్యాపీగా రూమ్ లో కూర్చొని చేసుకునే పనులు కాదు. ఓన్లీ మా మమ్మీ ఎండలోనే పొద్దున్న లేస్తే ఎండలోనే ఉంటుంది. వర్కర్స్ ఒకసారి వస్తున్నారు రావట్లేదు, అయినా నేను ఎక్కడ తగ్గేదే లేదు. అన్నం చేస్తూ అందంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. అన్నం కోసం 24 గంటలు పార్కులు ఆడటం అనేది నాకు ఇష్టం ఉండదు. మంచి అది దానికోసం ఎంతసేపు ఆటలాడు బాగుండాలనుకుంటానా, అబ్బో అదే పట్టుకొని వెళ్ళాడు. అదే పట్టుకుంటే మన సాటిస్ఫాక్షన్ ఉండలేము, పనులు చేసుకోలేము, ఏం చేసుకోలేము. పిల్లల తల్లిని పిల్లల్ని పోషించుకోవాలంటే మనం కష్టపడాలి, కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాం. అలా చెప్పేసి మనం కష్టపడకుండా ఇంట్లో రెస్ట్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్ కాదు. నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోండి. మీకు మెనూ పంపిస్తే వాట్సాప్లో మేము అన్ని మీకు పంపిస్తాం, వీడియో కింద కూడా ఇస్తాం. ఓకేనా? బాయ్ బాయ్.